రాంగ్ ఆన్సర్. బంగారం పెట్టకపోవడం మంచిదైంది. బి కరెక్ట్ అండి. 17 అన్నది మీరు గెస్ చేసింది అబ్సల్యూట్లీ రైట్. సో ఆ 220 గ్రాముల పైన మీ దగ్గర ఇప్పుడు ఈ రౌండ్ కూడా అయ్యేసరికల్లా ఉండేటువంటి బంగారం. ఇక ఫైనలీ ఓన్లీ 1 రౌండ్ మిగిలింది. ఆ రౌండ్ పేరు గోల్డ్ బజార్. కొంచెం షాపింగ్కి వెళ్ళబోతున్నాం అనమాట ఇప్పుడు గోల్డ్ బజార్ కి. నేను బయలుదేరుతాను, ఎందుకంటే గోల్డ్ రేట్ల గురించి అసలు ఐడియా లేదా? తెలిస్తే తనకే తెలియాలి. లేదు, కొంచెం చూచాయిగా మీరు కూడా అంచనా వేయొచ్చు గ్రామ్ రేట్ ని బట్టి. అలాగే మేకింగ్ చార్జెస్ కూడా కలిపేసుకొని కొంత అమౌంట్ చెప్పేసుకోవచ్చు. ఈ గోల్డ్ బజార్ లో ఒకటే క్వశ్చన్ ఉంటుంది. దానికి కనుక ఆన్సర్ కరెక్ట్ గా చెప్పినట్టయితే ఆ గోల్డ్ ఎంతైతే ఉందో అది మొత్తం మీరు తీసుకొని వెళ్ళొచ్చు. ఓహో, తప్పైతే అది కూడా మీరు తీసుకుంటారా? ఆఫ్ కోర్స్. వద్దులేండి, ఆ రౌండ్ ఒకటి స్కిప్ చేసి ఆ 200 గ్రాములు తీసుకొని ఇంత ఆడిన తర్వాత అది ఒక్కటి స్కిప్ చేస్తే చెప్పండి. ఎందుకంటే వస్తే అయ్యే వస్తే. నో, అఖిల మాత్రం అలా అనుకోవట్లేదు. 100% అలాగే అనుకుంటాను. నేను ఎలా అనుకుంటే అలాగే అనుకుంటాను దానికి కూడా. ఓకే సుమ గారు, మరి థ్యాంక్స్ అండి, బాయ్, సీ యూ. తీసుకుని బయలుదేరదాం. ఇది కూడా మేము ఇవ్వండి, కాకపోతే అలా ఎలాగా సుమ గారు? మా దగ్గరే మేము జాగ్రత్తగా పెట్టుకొని దౌర్జన్యం. ఇది కూడా ఆడేసిన తర్వాత గానీ మేము పంపించాము. ఇవి స్ట్రిక్ట్ రూల్స్. వికట కవి అయ్యేసరికల్లా మీ దగ్గర ఉండే బంగారం 212.5 గ్రాములు. గోల్డ్ బజార్ లో మేము మీకు చూపిస్తున్న ఆభరణం ఇదండి. ఇది 154.5 గ్రాములు విలువ చేసే వడ్డాణం విలువ ఎంత అనేదే మా ప్రశ్న. 154.5 గ్రాములు దీని వెయిట్. 154.5 గ్రామ్స్ విలువ చేసే వడ్డాణం విలువ ఎంత? ఆప్షన్ ఏ 4,39,978 రూపాయలు. ఆప్షన్ బి 4,93,978 రూపాయలు. ఆప్షన్ సి 5,39,879 రూపాయలు. మీ సమయం ప్రారంభం. 154.5. మేకింగ్ ఛార్జీలు ఏముంటాయి కదా? ఉంటాయి, మేకింగ్ ఛార్జెస్ కూడా కొంత. డౌట్ ఉంటే షేర్ చేసుకోండి. ఇంకా 20 సెకండ్స్ ఉంది టైము. ఇంకా 15 సెకండ్స్ ఉంది. లాస్ట్ 10 సెకండ్స్. 5 4 3 టైమ్ అప్. ఈ రోజు మీరు ఇక్కడి నుంచి 212.5 గ్రాముల బంగారం తీసుకెళ్తున్నారా, లేకపోతే ఉత్తి చేతులతో వెళ్తున్నారా అని తేల్చేటువంటి ఫైనల్ అండ్ క్రూషియల్ రౌండ్ గోల్డ్ బజార్. మొత్తం బంగారం మీ దగ్గర ఉండేది తీసుకొచ్చి ఆప్షన్ బి మీద పెట్టేశారు మీరు. 4,93,978 ఆ వడ్డాణం ప్రైజ్ అని గెస్ చేశారు. భాగ్యలక్ష్మి ఏమంటుందో చూద్దాము. ఓ, సి అయితే పక్కాగా రాంగ్ ఆన్సరు. దీని మీద బంగారం పెట్టలేదు, మంచిదైంది. ఏ అండ్ బిలో 212.5 గ్రాముల బంగారం ఇవాళ నవదీప్ గారు అండ్ అఖిల తీసుకెళ్తున్నారా లేదా చూద్దామా. రాంగ్ ఆన్సర్. అలా మొత్తం బంగారం పోయింది. 1 కిలో బంగారం ఇచ్చాము, దాన్ని జాగ్రత్తగా మీరు మళ్ళీ మాకే అప్పచెప్పేశారు. అదుగోండి పడుంది కిలో బంగారం.
3000 అంటే 154 ఇంటూ 3000 వేస్తే 4.5 లక్షలు వచ్చింది. సరే మేకింగ్ ఛార్జ్ చేస్తారు కదా, ఒక 40,000 ఎంతో పైపెచ్చు అనుకొని నేను అది చెప్పాను. అంటే 3,000 కాదనమాట. ఇప్పుడు ఎంత ఏ లెక్కన ఇది అయింది? ఆ వడ్డానం రేటు 4,39,978. సో అందుకే మా అమ్మ చెప్తా ఉంటది, బంగారం కొనరా అప్పుడప్పుడు డబ్బులు దాచుకోరా అని. లేదంటే 200 గ్రాములు వచ్చేవి. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి. షోకి వచ్చారు, బాగా ఆడారు. కానీ బంగారం కొనాలనేది ఇప్పుడు కొంచెం స్ట్రైక్ వచ్చింది మీకు. ఇప్పుడు థాట్ వచ్చింది, ఇప్పుడు నుంచి బంగారం కొంటాను. సో ఈ కిలో బంగారం కాదు, ఇంకా కిలోల బంగారం మీరు కొనాలని మేము అనుకుంటున్నాము. కిలోలు అంటే వచ్చి పట్టుకెళ్ళిపోతారు. ఇలా తీసేసుకుంటే ఎవరు పట్టుకోరండి. ఎక్కడైనా దాచిపెడితే గనుల్లో పట్టుకుంటారు. కానీ అఖిల, థ్యాంక్ యూ సో మచ్, నైస్ హావింగ్ యూ ఆన్ ద షో. వెళ్తూ మీరు నవదీప్ గురించి ఒక్క సెంటెన్స్ లో వర్ణించమంటే మీరు ఏం చెప్తారు అబౌట్ నవదీప్? ఇదిగో ఇలాగ పిచ్చి డెసిషన్ తీసుకొని డబ్బులు పోగొడతాడని చెప్తుంది, అంతకంటే ఏం చెప్తాను. లేదండి, తనని చెప్పనివ్వండి. పెట్టి మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పెట్టి సరే కానీ Awesome. Oh, Best brother in the world. okay. ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ అఖిల అండ్ థ్యాంక్ యూ సో మచ్ నవదీప్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ వస్తారు, ఆడతారు. ఎవరైనా సరే ఆ 1 కిలో బంగారం తీసుకెళ్తారో లేదో మనం చూద్దాము. మళ్ళీ కలుసుకునేంత వరకు టేక్ కేర్, గుడ్ నైట్ అండ్ బై బై. మీ ఏజ్ లో అడగండి, మా ఏజ్ లో అడగండి. జనరేషన్ గ్యాప్ ఉంది ఇక్కడ. ముందైతే మీకు 1 కిలో గోల్డ్ అప్పచెప్పేశాము. ఓకేనండి, తీసుకుని బయలుదేరదాం. కేజీ తీసుకుని ఎందుకని మీరు క్వశ్చన్ చెప్పండి, మళ్ళీ క్వశ్చన్ మారుస్తారు. మాది అమ్మ సుమా. సో అందుకే మా అమ్మ చెప్తా ఉండదు, బంగారం కొనరా అప్పుడప్పుడు డబ్బులు దాచుకోరా అని.